Premium triplex villas at Kollur, APR Projects. అంటే వందల కోట్ల ఆస్తులు, కావాల్సినంత పని వాళ్ళు, కూర్చుంటే తరగని ఆస్తులు అండ్ ఎన్నో చూశారు లైఫ్లో. అలాంటిది దర్శిలో ఓడిపోయిన తర్వాత కూడా ఒక సాదా సీదా 2 bedroom ఫ్లాట్లోనే ఇక్కడ ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నాకు ఈ లైఫ్ ఏంట్రా అనిపించిందో లేదో మనకైతే తెలియదు కానీ నాకైతే అనిపించింది, అందుకే అడగాలనిపించి అడుగుతున్నాను. అక్కడ కోట లాంటి ఇల్లు వదిలేసి ఇక్కడ ఒక చిన్న 2 bedroom ఫ్లాట్లోకి షిఫ్ట్ అయ్యి ఇక్కడ సేఫ్టీ లేదు, ఏం లేదు, ఎవరైనా వచ్చి ఏదైనా అఘాయిత్యం చేసినా కానీ అడిగేవాళ్ళు లేడు ఒక టైంలో. అంటే చూస్తే కంప్లీట్గా మీరు చుట్టుపక్కల చూడండి, సో నథింగ్ ఈజ్ దేర్. ఏమనిపించింది ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటుంటే అసలు మీకు? మేము మామూలుగా అయితే నేను ఓపెన్ గా చెప్తున్నాను, ప్రజాసేవ చేయడానికి వచ్చాం, మేడలు విల్లాల్లో ఉండటానికి అయితే రాలేదు. సీట్ అనౌన్స్ అయింది నాకు 40 days ముందు. మేము హౌస్ అంతా ఎతికితే మాకు ఇది ఒక్కటే దొరికింది. నా టూర్స్ కూడా హౌస్ టూర్స్ బాగా ఫేమస్ కాబట్టి కోట లాంటి ఇల్లుని చూపిద్దాం అనుకుంటే ఇలాంటి ఒక ఇల్లు పాపం ఇక్కడ న్యూస్ ఇస్తున్నారు, ఈ ఇల్లు చూపిద్దాం పదంగా. సో నాకు ఇదే దొరికింది, నేను అప్పటి నుంచి ఇదే ఉంటున్నాను. ఇప్పుడు హౌస్ కోసం వెతుకుతున్నాం. పాపం కొంతమంది మేము వెళ్ళిపోతాం మా హౌస్ లో ఉన్న అట్లా ఇబ్బంది పెట్టి వాళ్ళ హౌసెస్ తీసుకునే మెంటాలిటీ కాదు. బట్ ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము. సో నెక్స్ట్ మీ ఇంటర్వ్యూ మాత్రం మా హౌస్ టూర్ తో, దర్శి హౌస్ టూర్ లో దర్శి హౌస్ టూర్ చూడండి. అంటే మేబీ వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ ఎంత ఉంటుంది హాల్ అంతా చాలా సింపుల్ గా ఉంది. లక్ష్మి గారి ఇల్లు. లక్ష్మి గారు, సో ఇది హాల్? హాల్, ఒక బెడ్రూమ్, 2 bedrooms, కిచెన్, డైనింగ్. అక్కడ దాకా కూడా పీపుల్ వస్తారు, అక్కడ దాకా కూడా వచ్చి కూర్చొని మాట్లాడతారు. అంతే, ఇంకా నో ప్రైవసీ. ఓకే. సో రెంట్ తీసుకున్నారు? ఇది రెంట్ హౌస్ లోనే ఉంటుంది. అంతే, 2 houses తీసుకున్నాం, ఇంకొకటి. మరి ఇప్పుడు దర్శి ప్రజల మనసుని గెలుచుకున్నారు కాబట్టి మరి ఇక్కడ ఇల్లు కట్టబోతున్నారా? ప్లేస్ చూస్తున్నాము, ప్లేస్ కొనుక్కొని దెన్ ఇల్లు కట్టుకొని ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తాను హౌస్. అంతేనా? తప్పకుండా ఇస్తాను. ఓ సూపర్. సో కొన్ని ఉన్నాయి చూడండి షీరియల్ సాంగ్ సంబంధించినవి. ఒక సీసీ కెమెరాలు పెట్టుకున్నారు అంతే చుట్టూ. ఒకసారి ఎవరో తిరుగుతా ఉన్నారు అంతే, భయం తెలిసి దీంట్లోనా చూస్తుంటాం కదా మరి. ఓకే. ఏమైనా పట్టుకొని వచ్చారా? కర్రలు గిర్రలు? ఒకసారి వచ్చారు. ఏంటి ఇంకో కడప అయిపోయింది అసలుకి? వచ్చారు, వీళ్ళందరూ తెలుసు మా డ్రైవర్ వాళ్ళు. అప్పుడు బయట వాళ్ళే, ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్స్ తర్వాత వచ్చారు. హస్బెండ్ చెప్పారు లాక్ చేసుకుని ఉండి, అప్పుడు ఎవరు లేరు కూడా ఆ రోజు. వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ కి వెళ్ళారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. కొంచెం ఒక 3 bikes అట్లా తిరుగుతున్నారు, కేర్ఫుల్ గా ఉంది. సో లాక్ చేసుకోవటమే. ఏముంది, తలుపులు ఏం చేస్తాయి? ఇప్పటికి బయలుదేరారు, వస్తున్నాము. బట్ ఎవరు. లక్ష్మి గారు, అంటే కూర్చునేటప్పుడే ఇంకో క్వశ్చన్ గుర్తొస్తుందండి. అదేంటో ప్రతి దానికి షింక్ అయి ఉంటాయి మీ క్వశ్చన్స్ అన్ని. గొట్టిపాటి లక్ష్మి గారు వస్తున్నారంటే ఏ అధికారి కూడా చైర్లలో కూర్చోకూడదు. ఆమెకి అధికారులు చైర్లలో కూర్చుంటే నచ్చదు. ఆమె కూర్చొని ఉండాలి, మిగతా వాళ్ళు సమాధానాలు చెప్పాలి. అది కూడా అధికారి చైర్లోనే కూర్చుంటారు ఆమె. ఈ మధ్య వైరల్ అయిపోయింది ఒక దిస్ ఐల్ టెల్ యు. రోషన్ గారు, ఇక్కడ మీరు 2 questions అడిగారు, ఏ అధికారులు కూర్చోకూడదని. మా దగ్గరికి ఇక్కడ మేము మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9:30, 10 వరకు ఈ హాల్లో ఇలానే కూర్చుని ఉంటాం. జస్ట్ ఇక్కడ లంచ్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడే ఉంటాం. ఏదో ఒక అర్జీలని పీపుల్ తీసుకొస్తాం, నేను వాళ్ళని కూడా వేసి ఇక్కడ కూర్చోండి, ఫస్ట్ కూర్చొని మాట్లాడండి అంటాను. దీనికి మా జనమే ప్రూఫ్. పర్వాలేదు అంటారు, లేదు మీరు కూర్చున్నాక చెప్పండి అంటాను. ఈసారి ఎప్పుడన్నా మీ వాళ్ళని ఒకసారి సడన్ గా పంపియండి, నేను ఉన్న రోజు పీపుల్ తో మాట్లాడుతున్నప్పుడు మేము ఎలా మాట్లాడతాం వాళ్ళతో, అందరినీ ఫస్ట్ కూర్చోబెట్టి ఏమైనా తిన్నారా ఆర్ కాఫీ అడిగాకే మాట్లాడతాం. ఎలా ఉంటుంది బేసికల్ గా మీ మైండ్ సెట్? ఎలా ఉంటుంది? చాలా రెబలా, లేకపోతే చాలా సెన్సిటివా, ముక్కుసూటితనం ఎక్కువ, లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డా? డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. నేను మామూలుగా అయ్యాను ఇప్పుడు. అవునా? ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ నేను స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, కొంచెం కోపం ఎక్కువ. ఆఫ్టర్ మ్యారేజ్ నేను మారాను. మేము కంబైన్డ్ ఫ్యామిలీ, సో అందరికి తగ్గట్టుగా కలుపుకొని
కడియాల లక్ష్మి అని చెప్పుకోవడానికి ప్రౌడ్ గా ఫీల్ అవుతారా, లేకపోతే గొట్టిపాటి లక్ష్మి అని గర్వంగా చెప్పుకుంటారా? నాకు ఎందుకో చిన్నప్పటి నుండి కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను ఎక్కడన్నా సడన్ గా పేరు అడిగితే గొట్టిపాటి లక్ష్మి అనే చెప్పేదాన్ని. మా హస్బెండ్ ఇట్లా నా వైపు చూసేవాళ్ళు, కడియాల లక్ష్మి కదా అని. బట్ డాక్టర్స్ కి ఇంటి పేరు మారదు అసలుకి. అది ఎందుకో అట్లా ఎవరికైనా అంతే ఉంటుంది. ఓకే, రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాము. సింపుల్ బ్రేక్ఫాస్ట్. చిన్న ఇంట్లో ప్రేమలు ఎక్కువ ఉంటాయి అంట, చూద్దాం. ఓ హాయ్ డాక్టర్ గారు. సో లక్ష్మి గారి హస్బెండ్ సాగర్ గారు. సో ఈమె సక్సెస్ లో ఈయన ఉంటేనే అన్ని నడుస్తాయి అని చెప్పేసి బయట వాళ్ళు చెప్తుంటారు. బట్ ఈయన వెనుకున్న తర్వాత ఈమెకి ఎంత సక్సెస్ వచ్చిందో ఈమె మాటలో కన్నా ఈయన మాటలో తెలుసుకుందాం అసలుకి. సో ఎప్పుడు కనిపించలేదు కదా మీరు, ఫస్ట్ టైం ఇది. లవ్ మ్యారేజ్ కదా మీది? ఇంకైతే చాలా స్టోరీ ఉంది, ఇంకెందుకు ఆలస్యం, కూర్చోండి. ఇక్కడ మన కడియాల సాగర్ గారు ఉన్నారు. హలో సార్, ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని అందరికీ తెలుసు, కానీ మీ లవ్ కి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందుల తర్వాత ఇంత లక్కీ గాల్ మీ లైఫ్ లోకి వచ్చిందంటే ఏం చెప్తారు మీ మాటలో? ఇబ్బందులు అంటూ అంటే ఏం లేవు. యాక్చువల్గా మేము ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుకున్నాం. ఇద్దరు ఒకే బ్యాచ్. ఫార్చునేట్ ఏంటంటే తను రోల్ నెంబర్, నా రోల్ నెంబర్ పక్కన 66 and 67. ఓకే, మేడం రోల్ నెంబర్ చెప్తుంటేనే నవ్వేస్తున్నారంటే చాలా హిస్టరీ ఉంది. అక్కడ అలాగా పరిచయం అయ్యి ఇద్దరు కలిసి చదువుకుంటూ ఉండేవాళ్ళు. ల్యాబ్ లో అది కలిసి ఉండేవాళ్ళు. ఎనాటమీ డిసెక్షన్ టేబుల్ మీద కూడా ఒకటే. చెప్పండి ప్లీజ్. అంటే బాయ్స్ కొంచెం చలాకీగా ఉంటారు, అప్పుడప్పుడు క్లాసెస్ బంక్ చేస్తుంటారు కదా. సీటింగ్ గర్ల్స్ బాయ్స్ సెపరేట్ ఉంటుంది క్లాస్ రూమ్ లో, కానీ ల్యాబ్ అంటే పక్క పక్కన. సో క్లాస్ మిస్ అయినా ల్యాబ్ కంపల్సరీ వస్తారు మాట్లాడటానికి. అప్పుడు డౌట్ వచ్చింది, క్లాసెస్ లో కనపడట్లా, ల్యాబ్ లో వచ్చి పక్కన ఉండి ఏదో చేస్తున్నారు. ఎనాటమీ డిసెక్షన్ అప్పుడు అంతా దగ్గరగా ఉండేవాళ్ళు. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. అప్పుడు ఎంత మేము వివర్ 19. అప్పుడే పరిచయం అయ్యాం, అప్పుడే ఎంబీబీఎస్ లోకి వెళ్ళాం. చిన్నప్పటి నుంచి కలిస్తే ఉండటం వల్ల వి గ్రూ అప్ టుగెదర్. ఓకే, సో 19 years కే ప్రేమ చిగురించింది? 19 కాదు, లేటర్. ఓన్లీ ఫ్రెండ్స్. ఓకే, లేటర్. అలాగా. అంటే ఏ టైంలో అనిపించింది లక్ష్మి రైట్ పర్సన్ నా ఫ్యామిలీకి, నా లైఫ్ లో తినొస్తే బాగుంటుందని? ప్రొఫెషన్ ఒకటి అవడం వల్ల బేసిక్ గా ఆల్రెడీ మేము నేను ఐఎమ్ సన్ ఆఫ్ ఎ సర్జన్. మా ఫాదర్ మంచి సర్జన్, ప్రాక్టీస్ ఉంది, 30 years ఆఫ్ ప్రాక్టీస్ ఉంది. యూజువలీ మేము డాక్టర్స్ నే మ్యారేజ్ చేస్తారు అనేది ఉంది కదా. అట్లే అంటే అలాగ అనుకున్నప్పుడు, అలాగని కాదు, ఇనిషియల్లీ వి వర్ ఫ్రెండ్స్. లేటర్ అన్ని మ్యాచ్ అవ్వి ఒక చదువుకుంటాము, కానీ ప్రొఫెషనల్ గా బ్రాంచెస్ చూస్ చేసుకోవడం, తను గైనిక్ అనుకోవడం, నేను సర్జరీ అనుకోవడం, ఇవన్నీ చూసి అట్లా క్లోజ్ అయ్యాం. సో ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? ఆబ్వియస్లీ బ్రదర్, ఉమెన్ ఎప్పుడు అందరూ ప్లీజ్. ఆ అమ్మాయి చేసిందని చెప్పే ఎవరన్నా కనిపిస్తారని చూస్తుంటే 90% వీళ్ళే కనిపిస్తున్నారు మాకు. దే వుడ్ మేక్ us propose. అంతేనా? ఓకే మేడం, దేంతో ప్రపోజ్ చేశారండి ఫస్ట్? ఏం లేదు అప్పటికి we have phones. Okay. మీరు ఎగ్జాక్ట్లీ నిన్న వాలంటైన్స్ డే 2005 ఫోన్ లో మాట్లాడి, నాకేమో ఫాదర్ అంటే చాలా భయం. అట్లా ఒక డిస్కషన్ వెళ్తూ ఒక పాయింట్ 2006 లోనా? 2005 లో 20 years. February 14. సో నిన్న February 14, 2025. వాలంటైన్స్ డే లంచ్ కి వెళ్ళాం. ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 20 years. 20 years. వావ్. సో మా ఏజ్ 37-38. 20 years నుంచి కలిసే ఉన్నాం, కలిసే పెరుగుతున్నాం. వీఆర్ గ్రోయింగ్ అప్ టుగెదర్. సో తనలో మీకు నచ్చిన మంచి క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు సాగర్ గారిలో? ఓకే, మన ఫ్యామిలీకి సెట్ అవుతారులే అంటే, ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీ, గుట్టిపాటి రవి గారు ఉన్నారు, మళ్ళీ చాలా ఉంటాయి మైండ్ లో మనకి అనుకుంటాం, కానీ I saw him as very honest person. ఓకే, నేను ఎంతమంది అడిగినా మా ఇంట్లో వాళ్ళని ఇదే చెప్పాను. వెరీ హానెస్ట్,
ఐ లైక్ హిస్ నేచర్. ఓకే. అండ్ ఫ్రెండ్స్ గా ఉంటూ ఒకరితో ఒకరు అన్ని మాట్లాడుకుంటూ తెలుసుకుంటూ ఫ్యామిలీస్ అన్ని మాట్లాడుకుంటూ సడన్లీ డిసైడెడ్ ఓకే పెళ్లి చేసేసుకుందాం ఇద్దరి ఇంట్లో చెప్పేసేసారు. లేటర్ ఫైనల్ ఇయర్ లో ఇంట్లో మాట్లాడితే తర్వాత హౌస్ సర్జన్ తర్వాత మ్యారేజ్ అయింది. వాళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్యామిలీ, మీరు కంప్లీట్ డిఫరెంట్ ఫ్యామిలీ. యాక్సెప్ట్ చేశారా? తొందరగా పొలిటికల్ ఫ్యామిలీస్ ని యాక్సెప్ట్ చేయరు. అంటే ఇనిషియల్ గా లేదు అంటే అప్పుడే కాదు కదా, టైం ఉంది కదా అని చెప్పి కొంచెం కానీ బట్ వి స్ట్రాంగ్లీ స్టూడ్ టుగెదర్ ఇచ్చి ఇంట్లో. ఓకే.